ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను. మొదటి వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. 9వ వచనం, అబ్రాము ఇంకా ప్రయాణము చేస్తూ దక్షిణ దిక్కుకు వెళ్ళెను. 10వ వచనం, అప్పుడు ఆ దేశములో కరువు వచ్చాను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. 13వ అధ్యాయము మొదటి వచనం, అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నిగుగునకు వెళ్ళెను. 3వ వచనం, అతడు ప్రయాణము చేస్తూ దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి, తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరాను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. 22వ అధ్యాయం 22వ అధ్యాయం 3వ వచనం, 22వ అధ్యాయము 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంట కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చేర్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 6వ వచనం, దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పులో కట్టెని పట్టుకొని పోయాను. వారు కూడి వెళ్ళుచుండగా అనే మాట చూస్తున్నాము. 9వ వచనం, అలాగూ వారిద్దరు కూడి వెళ్ళిరి. చదవబడిన లేఖన భాగములను దేవుడు తన ఆత్మ ద్వారా దీవించినట్లుగా ప్రార్థన చేసుకున్నామని. ప్రార్థన. కృపా కనికరం గల మా తండ్రి, దయాళుడైన మా దేవ, స్తుతిపాత్రుడా, పూజనీయుడా, మహిమ ఘనత ప్రభావములు పొందనరు కూడా మా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రివైన దేవ, నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. యేసు క్రీస్తు ప్రభువునందు, నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువునందు మీరు మాకు దయచేసిన గొప్ప రక్షణకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ట్విన్ సిటీస్ లో మీరు ఏర్పరచుకున్న స్థానిక సంఘములన్నిటిని బట్టి, పరిశుద్ధులందరిని బట్టి, పెద్దలను, పరిచారకులను, సేవకులను, సహోదర సహోదరులు అందరిని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. డివైన్ లైట్ అసెంబ్లీని బట్టి, మీ దాసుని బట్టి, పెద్దలను బట్టి, పరిచారకులను బట్టి, విశ్వాస గృహములకు చెందిన వీరులను అందరిని బట్టి, కాన్ఫరెన్స్ మొదటి దినమున మొదటి కూడికకు మమ్మల్ని అందరినీ సమకూర్చిన నీ కృపను బట్టి నీకు వందనములు. మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి చాలా దినముల తర్వాత, అంటే ఇంచుమించుగా 2 సంవత్సరాల తర్వాత మనమందరము కూడుకొని ఒకరినొకరు చూసుకొని దేవుని స్తుతించి ఈ చక్కని సహవాసం చేయటకును,
దేవుని వాక్యమును ధ్యానం చేయడానికి దేవుడు దయచేసిన ఈ అనుకూల సమయమును బట్టి మీ అందరితో కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయటానికి ప్రభువు నాకు ఇచ్చిన ఆయన కృపను బట్టి మొదటిగా మన తండ్రి అయిన దేవునికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. ప్రేమతో ఆహ్వానించి అవకాశం ఇచ్చిన డివైన్ లైట్ అసెంబ్లీ ప్రియులకు, పెద్దలకు, దైవ సేవకునికి, మరి పలు ప్రాంతము నుండి చేరవలసిన ప్రియులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. నా కొరకును, నా ఆరోగ్యం కొరకును మీరు చేస్తున్న ప్రార్థనలను బట్టి మరి ఒకసారి నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. దేహంలో కొంత బలహీనత ఉన్నది, కాళ్ళలో శక్తి లేదు, నిలబడిన 5 నిమిషాల కంటే ఎక్కువ నిలబడలేను. నించుని వాక్యం చెప్తే ఆ 5 నిమిషాలకి అయిపోతుంది. కాబట్టి కూర్చుని చెప్తున్నాను. ఈ విషయంలో నన్ను క్షమించాలని ప్రభునామమున మిమ్మల్ని అందరినీ కోరుచున్నాం. దేవుడు తన దాసుని బలపరచి ఇచ్చిన చక్కని సందేశముకై స్తుతులు చెల్లిస్తున్నాం. ఈనాడు సమాజం అంటే లోకం అన్నమాట. అంతేకాదు సంఘములో కూడా పరిస్థితులు చాలా విచారకరంగా ఉన్నాయి. పరిశుద్ధత కరువైపోయింది, పవిత్రత తగ్గిపోయింది. ఈ శ్వాసలో అపవిత్రత చోటు చేసుకుంది, పాపము ప్రవేశిస్తుంది, సంఘాల్లో ఉంది. అందుకే సంఘములో జీవము లేదు, సంఘములో ఉద్యోగము లేదు. ఈనాడు ఈ యొక్క నిర్జీవ పరిస్థితికి కారణం పాపము, అపవిత్రత. దేవుడు తన దాసును బలపరిచి మొదటి సందేశములోనే ఎవరికి వారు ఒక్కొక్కరుగా నన్ను నేను, నీవు పరిశుద్ధతగా పవిత్రతగా ఉండటానికి, పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసి పైన ఉన్నదని దేవుడు మనకు తెలియచేసిన ఆ యొక్క సందేశము బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సమయమున మనం చదువుతున్న లేఖన భాగం మనమందరము బాగుగా ఎదుగుతున్న లేఖన భాగమే. అనేక పర్యాయాలు ఈ లేఖన భాగంలో ఉండి మనము ధ్యానం చేసిన అంశాలే. అబ్రహామునకు 2 పేర్లు ఉన్నాయి. మొదటి పేరు అబ్రాము, రెండవ పేరు అబ్రహాము. అబ్రాహం అంటే ఉన్నతమైన తండ్రి అని అర్థమండి. అబ్రహాం అంటే ఉన్నతమైన తండ్రి అని అర్థమండి. అబ్రహాం అంటే అనేక జనాంగములకు తండ్రి. అబ్రహామునకు 2 బిరుదులు ఉన్నాయి. ఒకటి దేవునికి స్నేహితుడు. ఏంటండి? దేవునికి స్నేహితుడు. రెండవది విశ్వాసులకు తండ్రి. అబ్రహాము జీవితంలో విడదీయరానివి 2 ఉన్నాయి. ఒకటి బలిపీఠము, రెండవది గుడారం. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా బలిపీఠాలు కట్టాడు. అబ్రహాము తన జీవిత కాలం అంతా గుడారాల్లోనే నివసించాడు. అబ్రహాము మనం 15వ అధ్యాయం చదువుతున్నప్పుడు, ఆ తర్వాత 20వ అధ్యాయం చదువుతున్నప్పుడు అబ్రహాము గొప్ప ధనవంతుడు, గొప్ప ఐశ్వర్యవంతుడు, మహారాజు అని పిలిచారు కదండి. ఏమి మహారాజా, గుడారాలు ఎందుకు నివసిస్తున్నావు అని అడిగితే, ఏమి మహారాజా గుడారాలు ఎందుకు నివసిస్తున్నావు డేరాలలో? ఈ గుడారం శిథిలమైపోయింది. ఈ గుడారం శిథిలమైంది. శిథిలము కానిది, చేతి పని కానిది గుడారం ఉన్నది. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు నేను ఎదురు చూస్తున్నాను.
ఈ గుడారము శిథిలమైపోయింది. అబ్రహాము గుడారవాసి. అబ్రహాము జీవితంలో బలిపీఠములు గొప్ప అనుభవం ఉంది. బలిపీఠ అనుభవం ద్వారా అబ్రహాము జీవితంలో మనం నేర్చుకునే గొప్ప సత్యం ఏమిటంటే, అబ్రహాము నిజదేవుని ఆరాధించిన ఆరాధికుడని. బలిపీఠం కట్టి బలి అర్పించాడంటే అర్థం ఏంటి? ఆయన ఆరాధికుడు. నిజదేవుని ఆరాధించిన ఆరాధికుడు అబ్రహాము. గుడారవాసి అంటే ఈ లోకంలో నేను యాత్రికుడును పరదేశిని అని అర్థమైంది. యాత్రికుడును పరదేశి. ఈ గుడారం ఇక్కడేస్తాడు, ఇంకో చోట తీసుకెళ్ళి మళ్ళా ఇంకో చోటకి తీసుకుని ఇంకో చోటకి వేస్తాడు. యాత్రికుడు, పరదేశి. నేను ఈ దేశస్తుడు కాదు, నా దేశం లేదు. నిలవరమైన నివాసం మనకి ఇక్కడ లేదు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనములో, ప్రియులారా, మీరు పరదేశం యాత్రికులై ఉన్నారనే మాట అక్కడ మనం చూస్తున్నాం. మనము కూడా మన పితృడైన మన తండ్రి అయిన అబ్రహాం యొక్క లక్షణములు, ఆ యాత్రికుని లక్షణములు, ఆ పరదేశి యొక్క లక్షణాలు మనము కలిగి ఉండాలి. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక మాట, ఒక పదం కదండి, సారికి వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. ఏంటి ఆ మాట? వెళ్ళేను అనే మాట చూస్తున్నాం. వెళ్ళేను. 12వ అధ్యాయమునకు అబ్రహాం యొక్క పిలుపు అనే పేరండి. అబ్రహాం యొక్క పిలుపు. దేవుడు అబ్రహామును పిలిచాడు. దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడు, ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు, ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు, ఒక జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు, ఒక రక్షకుని ఏర్పరిచాడు. ఈ మాటలు తెలిస్తే బైబిల్లో కొన్ని సంగతులు తేటగా మనకు అర్థమవుతాయి. కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అన్నమాట. అబ్రహాము ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు, పిలిచి ఏర్పరచుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే అబ్రహాము. అబ్రహాము ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ కుటుంబం ఏదంటే అబ్రహాము కుటుంబం. అబ్రహాము ఒక జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. అబ్రహాం రక్షించాడు దేవుడు కదండి. దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. ఆ వ్యక్తి అబ్రహాము. ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ కుటుంబం అబ్రహాము కుటుంబము. ఒక జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ జనాంగం ఇశ్రాయేలు జనాంగము. ఒక రక్షకుని ఏర్పరిచాడు. ఆయనే దేవుని ప్రియ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడు అబ్రహామును పిలిచేడు, నేను చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు కదండి. దేవుని ఆజ్ఞది. నేను చూపించు దేశమునకు వెళ్ళుము. 4వ వచనం, 12వ అధ్యాయము 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. అబ్రహాం యొక్క విధేయత మనం చూస్తున్నామండి. ఏం చూస్తున్నామండి? అబ్రహాం యొక్క విధేయత. దేవుడు వెళ్ళమన్నాడు, అబ్రహాం ఏం చేశాడండి? వెళ్ళాడు. విధేయత, అబ్రహాం యొక్క విధేయత మనం చూస్తున్నాం. 9వ వచనములో అబ్రహాము ఇంకా ప్రయాణం చేస్తూ దక్షిణ దిక్కుకు వెళ్ళెను. ఆ యొక్క అబ్రహాం యొక్క యాత్రలో, విశ్వాస యాత్రలో ఇంకా 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 అనే మాట చూస్తున్నామండి. ఇంకా ఇంకా అనే మాట అబ్రహాం యొక్క పురోగతిని మనం ఇక్కడ చూస్తున్నామండి. 18వ అధ్యాయము 22వ వచనం చెప్తున్నాను. 18వ అధ్యాయము 22వ వచనం. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళి అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. ఎంత విశేషమైన మాట అండి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. గోజాడుతున్నాను సొదొమ గొమొర్రా గురించి, లోతు విషయమై ప్రార్థన చేస్తున్నాను. ఇంకా 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 ఎంత చెప్పండి? ఇంకా ఇంకా ఇంకా
ఎంత సమయం ప్రభు సన్నిధిలో ఉంటున్నాడు అబ్రహాము? అక్కడ ఇంకా అనే మాటకి ఎంత అని అర్థం లేదండి. ఇంకా ఇంకా ఇంకా. అబ్రహాము యొక్క జయ జీవితంలో విశేషమైన రహస్యం ఇదే. ఆయన విశ్వాస జీవితం యొక్క విజయవంతమైన విశ్వాస జీవిత రహస్యం ఇదే. ఇంకా ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. ఇంకా అంటే అక్కడ ఇసుక లేదు. అక్కడ ఇసుకకు సోమరితనానికి చోటు లేదు. ఇంకా దేవుని సన్నిధిలో ఉన్నారు. ఇప్పుడు మనం చదువుకున్నామే 12, ఇంకా ప్రయాణము చేయుచుండెను. ఆయన యాత్ర పురోగము అభివృద్ధి పురోగమిస్తుందండి, ప్రోగ్రెసివ్. ఇంకా ప్రయాణం చేస్తున్నాడు. ఇంకా ఆ యాత్ర ఇంకా ముందుకు సాగిపోతుంది. పురోభివృద్ధి నొందుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 10వ వచనం చదువుతున్నాం. ఆదికాండము 12వ అధ్యాయము వచనము 15. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ఐగుప్తుకు అబ్రహాము వెళ్ళెను. తెలుగు బైబిల్లో వెళ్ళెను అని ఉంటాడు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో he went down into Egypt. ఐగుప్తుకు దిగి వెళ్ళెను అనే మాట ఉంటుందండి. దీనికి సహాయంగా మనకు ఇదే మాట మనం లూకాసు వార్తలో మనం చూస్తున్నాం. ఒక మనుషుడు యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్ళానంటే యెరూషలేము ఎత్తులో ఉన్నట్టు, యెరికో పల్లములో ఉన్నమాట. యెరూషలేము నుంచి కిందకి ఏం చేస్తున్నాడండి? దిగి వెళుతున్నాడు. అలాగనే వాగ్దాన దేశం, కానాను దేశం ఎత్తులో ఉంది, ఐగుప్తు దేశం పల్లములో ఉంది. కాబోలు ఆ వాగ్దాన దేశములో నుండి ఐగుప్తు దేశమునకు లోకములోకి దిగి వెళ్ళాను. అబ్రహాము దిగి వెళ్ళాను. ఆదికాండం 12వ అధ్యాయము వచనము 10 నుండి 20 వచనాలు. ఆ 11 వచనాలు అబ్రహాము జీవితంలో ఒక తీరని, ఒక మాయని మత్స ఉన్నదండి. ఆ పడిన ముద్ర, ఆ మత్స అబ్రహాము జీవితంలో చాలా విచారకరమైనదండి. మాయని మత్స. అబ్రహాము ఐగుప్తుకి దిగి వెళ్ళాను. అనపితుడైన అబ్రహాము ఒకనొక సమయమున, ఒక్కొక్క సందర్భమున వాగ్దాన దేశం విడిచిపెట్టి లోకములోకి, ఐగుప్తు దేశములోకి దిగి వెళ్ళిన పరిస్థితి చాలా విచారకరమైనది. అబ్రహాము ఐగుప్తుకు దిగి వెళ్ళడం ద్వారా దాని ఫలితం, దాని దుష్ఫలితాలు ఎన్నో సంభవించినాయి. ఐగుప్తుకి వెళ్ళారు, అక్కడ బలిపీఠం లేదు. అక్కడ బలిపీఠం కట్టలేదండి, అక్కడ ప్రార్థన లేదండి, అక్కడ ఆరాధన లేదండి, అక్కడ దేవుని సన్నిధి సహవాసం లేదండి. ఇందులో మనం నేర్చుకునే పాఠం ఏంటి? ఒక విశ్వాసి దిగిపోతే, విశ్వాసం నుండి సన్నగిల్లిపోతే, లోకములో కలిసిపోతే, లోకములోకి వెళ్ళిపోతే, లోకముతో సహవాసం చేస్తే, లోకముతో కాంప్రమైజ్, రాజీ పడితే, లోక స్నేహాన్ని కోరితే అతని పరిస్థితి కూడా అట్లానే ఉంటుందండి. దేవునికి దూరం అవుతాం, ఆరాధన ఉండదు, ప్రార్థన ఉండదు, సహవాసం ఉండదు, సంతోషం ఉండదు, హృదయంలో నెమ్మది ఉండదు. అంతేకాదు, అబ్రహాము ఐగుప్తుకి దిగిపోవటం వలన తాను అబద్ధమాడాడు. తాను అబద్ధమాడటమే కాదు, మన తల్లి అయిన శారాయి చేత కూడా ఏం చేశారండి? అబద్ధమాడించారండి. పడిపోయిన దిగజారిన విశ్వాస యొక్క లక్ష్యం
మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము జీవితంలో కొన్ని చూస్తున్నామండి. దిగిపోయిన అబ్రహాము, వెనుకంజ వేసిన అబ్రహాము, దిగజారిపోయిన అబ్రహాములో ఆ ఆరాధన లేదు. ఆరాధన చేస్తున్నారు కానీ విశ్వాసులు దిగిపోయినా పడిపోయినా చాలా విచారం. ఇప్పటివరకు దైవ సేవకుల హృదయంలో భారం అదే, బాధదే. పాపం చేస్తూ కూడా ఆరాధన చేసేవారు ఉన్నారు. పాపములో ఉండి ప్రార్థన చేసేవారు ఉన్నారు. పాపం చేస్తూ సేవ చేసేవారు ఉన్నారు. పాపం చేస్తూ పాటలు పాడేవారు ఉన్నారు. పాపం చేస్తూ దైవ కార్యాలు చేస్తూనే ఉన్నారు. చాలా విచారకరమైన పరిస్థితి. నీవు దేవుని శిక్ష తప్పించుకుంటావా? నో, తప్పించుకోలేవు. తాను అబద్ధమాడాడు. తాను అబద్ధమాడి తన భార్య చేత కూడా, మన తల్లి చేత కూడా ఏం చేశాడని అబద్ధమాడించాడు. తప్పిపోయినా, తొలగిపోయినా, దిగిపోయినా, దిగజారిపోయినా, ఆత్మీయంగా లోకంలో కలిసిపోయిన విశ్వాస యొక్క దీనమైన పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. విచారకరమైన పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాదు, పొందరానంత అవమానం పొందాడు. అబ్రహాము జీవితంలో ఎన్నడూ పొందనంత భయంకరమైన ఘోరమైన చాలా విచారకరమైన అవమానం పొందాడు. ఎలా? అబ్రహాం భార్య, మన తల్లి అయిన శారాని ఫరో రాజు ఏం చేశారండి? తన ఇంటికి తీసుకువెళ్ళారు కదండి. ఎంత అవమానం అండి, ఎంత అవమానం! ఇక అంత అవమానం ఏ పురుషుడు సహించలేనంత అవమానం అనుకోని చూస్తున్నాం. అంత అవమానం పొందాడు. విశ్వాసీ, నువ్వు తప్పిపోయి దిగిపోయి పతనమైపోయావంటే, లోక స్నేహం కోరావంటే ఒకనొక సమయంలో పొందరానంత అవమానం పొందుతావు. ఎంత అవమానం అంటే అంత హీనమైన అవమానం పొందుతావు. జాగ్రత్త. అంతేకాదు, ఐగుప్తు నుంచి తిరిగి వస్తూ ఒక ఐగుప్తు చిన్నదాన్ని తీసుకొచ్చాడు కదండి. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె ద్వారా కుమారుని కన్నాడు. ఆ తర్వాత ఈ శారా ద్వారా కుమారుని కన్నాడు. ఆ యొక్క ఐగుప్తుని తీసుకొచ్చిన ఆమె ద్వారా కన్నా కుమారుడు శారా కుమారునితో ఏం చేస్తున్నాడండి? పరిహాసిస్తున్నాడు, వేలు చేస్తున్నాడు, హింసిస్తున్నాడు. ఆ హింస, ఆ పరిహాసం అప్పటి నుంచి ఇప్పటి వరకు అండి, ఈ రోజు వరకు అబ్రహాము యొక్క తరతరాలుగా అతని సంతానం అంతా ఆ పరిహాసము, ఆ హింస అప్పటి నుంచి ఇప్పటి వరకు అబ్రహాము సంతానం, ఇస్సాకు సంతానం అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని యొక్క దుష్ఫలితం అనుభవిస్తూనే ఉన్నారు. విశ్వాసీ, నీవు విశ్వాసం నుండి తొలగిపోయి లోకంలో కలిసిపోయి పాపంలో పడిపోయి వెనుకంజ వేస్తే అది నీ వరకే కాదు, నీ కుటుంబానికి శిక్ష వస్తుంది. నీకు అవమానం, కుటుంబానికి అవమానం వస్తుంది. దాని ఫలితం నీ పిల్ల జనరేషన్స్ వస్తుంది. ఆషామాషానితో మాకు ఇది భక్తి జీవితం. డోంట్ ప్లే విత్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపతో ఆటలాడుకోవద్దు. డోంట్ ప్లే విత్ ద గ్రేస్ ఆఫ్ లవ్, ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమతో ఆటలాడుకోవద్దు. ఆ ఫలితం ఇప్పటి వరకు తరతరాలు అనుభవిస్తూ వచ్చారు, ఇప్పుడు కూడా అనుభవిస్తున్నారు. అయితే ఐగుప్తుని దిగిపోయాడు అంటే దాని అర్థం ఇప్పుడు చెప్పుకున్నాం. నేరుగా చెప్పాలంటే మన పితరుడు అబ్రహాము ఒకనొక సమయంలో విశ్వాసం ఏమైపోయాడండి? బలహీనుడయ్యాడు. విశ్వాసంలో వెనకంజ వేశాడు. బైబిల్ పండితులు ఏమంటున్నారంటే
ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్ అంటే ఒకసారి పడిపోవటం ఇక అంతటితోనే ముగింపు కాదండి. ఒక వ్యక్తి, ఒక విశ్వాసం పడిపోయాడు అనుకోండి లోకంలో, పాపంలో, ఇక అంతటితోనే విశ్వాస జీవితం ముగింపు కాదు. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్. చదువుకుందాం, దేవుని వాక్యం చదువుకుందాం. చూడండి, 145వ కీర్తన 14వ వచనమండి. ఎవరైనా కొంచెం మైక్ పెట్టుకుని చెప్తారా? 145వ కీర్తన 14వ వచనం. 145, 14వ వచనం అండి కీర్తన. యెహోవా పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. దేర్ ఇస్ హోప్, దేర్ ఇస్ స్టిల్ హోప్, స్టిల్ దేర్ ఇస్ హోప్. అబ్రహాము జీవితంలో మనం నేర్చుకున్న పాఠం అదే. ఆదికాండం నుంచి ప్రకటన ఉన్న వరకు మనం నేర్చుకున్న పాఠం అదే. ప్రవక్తల గ్రంథాల్లో నొక్కి చెప్పిన గొప్ప సత్యం అదే. పడిపోయిన వ్యక్తి పడిపోయినట్టే ఉండాలా? జారిపోయిన వాడు జారిపోయిన స్థలంలోనే ఉండాలా? కృంగిపోయిన వాడు కృంగిపోయినట్లే ఉండాలా? వెనకబడ్డవాడు వెనకబడ్డట్లే ఉండాలా? నో, వెనకబడిన వాడు ముందుకు రావడానికి అవకాశం ఉంది. ఓడిపోయిన వాడు జయ జీవితం జీవించడానికి అవకాశం ఉంది. పడిపోయిన వాడు లేవడానికి అవకాశం ఉంది. కృంగిపోయిన వాడు పైకి బలం పొందుకోవడానికి అవకాశం ఉంది. యెహోవా పడిపోయిన వారు అందరినీ ఉద్ధరించేవాడు, పైకి లేవనెత్తువాడు ఉన్నాడు మన ప్రభువు. ఆయన లేవనెత్తేవాడు ఎవరిని? పడిపోయిన వారిని, కృంగిపోయిన వారిని, నలిగిపోయిన వారిని, జారిపోయిన వారిని, దిగజారిపోయిన వారిని ఆయన లేవనెత్తుతాడు. ఆయన తను చేయబట్టుకుని లేవనెత్తేవాడు ఉన్నాడు. అదే మన ఆశ, మన నిరీక్షణ. మనకు ఒక ఆశ ఉన్నది. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? యాకోబు పత్రిక 3వ అధ్యాయము. యాకోబు పత్రిక నేను చెప్పే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం అండి. 3వ అధ్యాయము 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఇప్పటి వరకు అబ్రహాము గురించే చెప్పుకున్నాం కదండి. ఇక్కడ యాకోబు భక్తుడు ఏమంటున్నారు చెప్పండి? అబ్రహాము ఒక్కసారి ఐగుప్తులో దిగిపోయాడు కదండి. మనం అందరము, తర్వాత మాట ఏంటండి? ఎందరము ఎందరము ఎందరం మనం అందరం. నేనేం కాదు, నేను వాళ్ళు పడ్డా ఆయన పడ్డా ఆయన పడ్డా నేను పడను అని అనుకున్నావా? ఆ తలంపు వచ్చిందంటే నేను పడిపోయినట్టు. ఆమె కంటే ఈయన కంటే నేనే గొప్ప అని అనుకుంటే అసలు అదే నీ పతనానికి ప్రారంభం. మనమందరము అనేక విషయములో తప్పిపోయాము. తప్పిపోయిన అబ్రహామును మనం చూస్తున్నాం. తప్పిపోయిన వాడు తప్పిపోయినట్టే ఉండాలా? తప్పిపోయిన వాడు తిరిగి రావడానికి అవకాశం లేదా? ఉంది కదండి. చదువుకున్నాము. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం అండి. చదువు 14వ వచనం చదువుతున్నాను. 14వ వచనం. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి. లేదయ్యా, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడు, ఇదే యెహోవా వాక్కు. భ్రష్టులకు బిడ్డలారా, 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసము నేను బాగు చేయును,
భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసము నేను బాగు చేస్తా. దేవుని పిలుపు, ఆయన కనికరమైన కృప నిన్ను నన్ను వెంటాడుతుంది. నువ్వు ఎరుగుదువా? కొంచెం సౌండ్ తగ్గుదు. నువ్వు ఎరుగుదువా? దేవుని కృప నిన్ను వెంటాడుతున్న సంగతి నువ్వు ఎరుగుదువా? నేను ఎరుగుదు. నా అనుదిన ప్రాంతంలో ఎక్కువగా ఈ మాట వస్తుందండి. నా ప్రభా, నీ కృప నన్ను వెంటాడింది, నీ కృప నన్ను వెంటాడుతున్నది. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మీ అవిశ్వాసతను బాగు చేస్తాను అంటున్నాను. చనిపోయిన అబ్రహాము చూడండి, ఇప్పుడు ఈ యొక్క కూడగలలో ఒక మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. మనమందరము ఎన్ని విషయాల్లో చెప్పండి? అనేక విషయాల్లో తప్పిపోయాము. అంటే తప్పిపోయిన వాడు తప్పిపోయినట్టు ఉండాలా? కాదు. తప్పిపోయిన వాడు ఇప్పుడు చదువుకున్నాం ఇరిమియా గ్రంథంలో తిరిగి రావటానికి ఏముంది చెప్పండి? అవకాశం ఉంది. అసలు తిరిగి రమ్మని ప్రభు సెలవిస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, భక్తులైన బిడ్డలారా తిరిగి రండి కాదు అంటుంది. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మీ అవిశ్వాసతను బాగు చేస్తా. 13వ అధ్యాయం 1వ వచనం. అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో లోతును వెంట పెట్టుకుని ఐగుప్తు నుండి నెగేవునకు వెళ్ళాను. చూడండి 3వ వచనంలో అక్కడి మాట. బేతేలు హాయికి మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళాను. తాను మొదట బలిపీఠం కట్టిన చోటు చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. మన పితడు అబ్రహాము ఐగుప్తికి దిగి వెళ్ళి ఐగుప్తిలోని ఉన్నట్టయితే ఇక నో మోర్ అబ్రహాం, ఇక అబ్రహాము జీవిత చరిత్ర లేదే లేదు. అర్థమైందండి? ఐగుప్తికి దిగి వెళ్ళాడు, వెళ్ళిన వాడు ఐగుప్తిలోని ఉంటే ఇక అబ్రహాం చరిత్ర లేనే. కానీ దిగిపోయిన వాడు, తప్పిపోయిన వాడు ఏం చేశాడు చెప్పండి? తిరిగి వచ్చాడు. అది అబ్రహాము జీవితంలో మనం నేర్చుకునేది, భక్తుల జీవితాల్లో కూడా మనం నేర్చుకునేది అదే. తిరిగి రండి అన్నాడు, భక్తుడు తిరిగి వచ్చాడు. ఎక్కడికి తిరిగి వచ్చాడు? తాను ఎక్కడ మొదట బలిపీఠం కట్టెనో అక్కడికే వచ్చాడు. ఎక్కడి నుంచి వెళ్ళాడో చెప్పండి? అక్కడికే వచ్చాడు. సమయం లేదు కాబట్టి ముందుకు సాగిపోతున్నాం. అక్కడ బలిపీఠం కట్టి యెహోవా నామమున ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేసెను. అబ్రహాము ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? ఎవరన్నా చెప్పలేదండి? అంతే. తప్పిపోయిన వాడు తిరిగి వచ్చి చేసే ప్రార్థన ఏంటి చెప్పండి? అంతే. దేవా యెహోవా, తప్పిపోయానయ్యా, కలిగిపోయాను, నీ నామానికి అవమానం తెచ్చాను, నేను అవమానం పొందాను. నీ నామానికి అవమానం తెచ్చా, నేను అవమానం పొందాను. నన్ను కరుణించు, నన్ను క్షమించు, నన్ను కరుణించు, నన్ను క్షమించు. అక్కడ అబ్రహాము ఒక బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. రిటర్న్ అండ్ రిపెంట్ అండ్ కన్ఫెస్. తిరిగిరా, పశ్చాత్తాపం, ఒప్పుకో. అబ్రహాము ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు.
విధంగా ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడు. ఐగుప్తుకి దిగిపోయిన అబ్రహామును ఇప్పుడు మనం చూస్తున్నామని 22వ అధ్యాయంలో, మరియా పర్వతములో నేను చూపించు ఒక దేశము, ఆ దేశమును నేను చూపించు ఒక పర్వతం పైకి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి బలి అర్పించమన్నాడు కదండి 22వ అధ్యాయంలో. అక్కడికి అబ్రహాము ఇస్సాకు కూడి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఎక్కడికి? మరియా పర్వతం పైకి. ఎక్కడికి చెప్పండి? పర్వతం పైకి వెళ్ళారు. ఆదికాండం 12వ అధ్యాయము 12 నుండి 10 నుండి మనం చదువుతుంటే అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడండి? ఐగుప్తుకి దిగి వెళ్ళాడు. 22వ అధ్యాయం మనం చూస్తుంటే అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడండి? పర్వతం పైకి వెళ్ళాడు. ఈ దిగి వెళ్ళాడు, పైకి వెళ్ళాడు. ఈ రెండింటి మధ్య అబ్రహాం ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. తన పాపమును తప్పును ఒప్పుకుంటే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇంతే. దిగి వెళ్ళాడు, పైకి వెళ్ళాడు. ఈ రెండింటి మధ్య ఈ దిగిపోయిన వాడు పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి? మస్ట్ కంపేస్, ప్రార్థన చేయాలి, ఒప్పుకోవాలి. నేను తప్పిపోయాను, నేను పడిపోయాను, నేను పాపం చేశాను, నీకు అవమానం తెచ్చా, నేను అవమానం పొందా, తిరిగి నీ సన్నిధికి వస్తున్నా, నీ పాద సన్నిధికి వస్తున్నా, నువ్వు క్షమించమంటే దిగిపోయిన వ్యక్తిని దేవుడు ఇప్పుడు పర్వత శిఖరం పైకి తీసుకెళ్తున్నాడు. అబ్రహాం యొక్క ఉన్నత ఆత్మీయమైన ఉన్నత స్థితి. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాం యొక్క ఔన్నత్యమైన ఆత్మీయ అబ్రహాం యొక్క ఇక ఎంత ఎత్తుగా వెళ్ళాలో అంత ఎత్తుకు దేవుడు అబ్రహామును తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. పర్వత శిఖరం పైకి తీసుకువెళ్ళాడు దేవుడు. ఆత్మీయుగా ఉన్నతమైన శిఖరానికి తీసుకువెళ్ళాడు దేవుడు. ఎప్పుడు ఆ మాట చెప్పండి. ప్రార్థన అనే మాట నిజమే. ప్రార్థన కూడా రకరకాల ప్రార్థన చేస్తారు. కాదు పశ్చాత్తాపంతో పాపమును ఒప్పుకుంటూ హృదయపూర్వకంగా చేసిన హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే ప్రభువు క్షమిస్తాడు, ప్రభువు చేర్చుకుంటాడు. అంతేకాదు, ఆ దిగిపోయిన వ్యక్తిని ఏం చేస్తాడు? మరలా పైకి లేపుతాడు. ఇంకా 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 ఎంతగా లేపుతాడండి? ఇంకా చెప్పండి. ఎంత ఎత్తుకు తీసుకెళ్లాలో చెప్పండి, అంత ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. ఆయన నా కాళ్ళను లేని కాళ్ళగా చేసి ఉన్నత స్థలములో ఆయన నన్ను నడవచేయును. అబ్బకు ఆఖరి మాటలు ఇవే కదండి. ఆయన నా కాళ్ళను లేని కాళ్ళగా చేసి ఉన్నత స్థలములో ఆయన నన్ను నడవచేయును. బ్రదర్, నా టైం రాంగ్గా ఉంది. ఎంత టైం ఉంది నాకు ఇంకా టైం ఎంత ఉంది? 10 minutes. ఓకే. అబ్రహాము జీవితంలో ఇప్పుడు ఉన్నతమైన శిఖరానికి దేవుడు అబ్రహాము తీసుకెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఒక వచనం చదువుకున్నాం. 61వ కీర్తన 61 మొదటి నుండి చదువుతున్నాను. దేవా, నా మొర ఆలకింపును, నా ప్రార్థనకు చెవి యొక్కును. నా ప్రాణము చల్లడిలుగా భుజగంతము నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము దేవా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు కదండి. ఆ ప్రార్థనలో 3 అంశాలు మనం చూస్తున్నాం. 3 గొప్ప సత్యాలు అక్కడ ఉన్నవండి. నేను చదువుతాను, మీరే చెప్పాలి.
నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఆ కీర్తనకారుని యొక్క ఆశ ఏంటి? చెప్పండి. ఆశ ఏంటి? ఎత్తైన కొండపైకి ఎక్కాలని కీర్తనకారుని యొక్క ఆశ ఏంటి? ఎత్తైన కొండ ఎక్కాలని ఆయన ఆశ. రెండవదిగా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఆయనకు ఒక సంగతి తెలిసింది. ఏం తెలిసింది? నేను ఎక్కలేను, నా శక్తి ద్వారా, నా బలం ద్వారా నేను ఎక్కలేను. ఆశ ఉంది. ఏంటి? ఎక్కాలని. కానీ ఆశ ఉంది, కానీ నాకేం లేదు, శక్తి లేదు. మూడవదిగా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు. నేను ఎక్కలేను కానీ నన్ను ఎక్కించేవాడు ఉన్నాడు. నేను ఎక్కలేను కానీ చెప్పలేదు, నన్ను ఎక్కించేవాడు ఉన్నాడు. ఎవరు? నా దేవుడు, నా ప్రభువు యేసయ్య నన్ను ఎక్కిస్తాడు. నీకు ఈ కోరిక ఉంటే, ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, ఇంకా ఎదగాలి, ఆత్మీయంగా ఇంకా ఎదగాలి అని నీకు ఆ కోరికుంటే, ఉన్నత శిఖరాలు ఎక్కలేనంత కొండలకు ఎక్కాలని ఆశ ఉంటే, నీ అందరినీ నాంతరిని ఎక్కలేను కానీ ఎక్కించే ప్రభువు అనుకున్నాడు. ఆయన ఎక్కిస్తాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి నుండి చదువుకుందామండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుని యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందాను. 61వ కీర్తనలో కీర్తనకారుడు కోరికేంటి? ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఇక్కడ చూస్తున్నామండి, ఆయన ఎక్కించాడా లేదా? ఆ మాట చదువుతారా? యేసు అనే మాట చూడండి. అక్కడ మాట ఎంత స్పష్టంగా ఉందో చూడండి. యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడు యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన కొండ మీదకి తీసుకుని పోయాడు. ఎత్తైన కొండపైకి వాటిని తీసుకుని పోయి అక్కడ వాడు ఎదుగుగా ఏం చేశాడు? ఆయన రూపాంతరం పొందాడు. 61వ కీర్తనలో కీర్తనకారుడి ఆశ, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆశ దేవుడు ప్రభు చేశాడు, తీర్చాడు కదండి. ఆ ముగ్గురిని, పేతురును, యాకోబును, యోహాను ఏం చేశాడు? ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళి వారి ఎదుట ఆయన రూపాంతరం పొందాడు. ఎత్తైన కొండపైకి తీసుకెళ్తాడు యేసయ్య. ఇక్కడ ఒక చిన్న తలం చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది. కొండ పైన ఉన్నది ఎంతమంది? కొండ దిగువ ఉన్నది ఎంతమంది? కొండ కింద ఉన్నది ఎంతమంది అండి? చెప్పండి. 9 మంది ఎక్కడ ఉన్నారు? కొండ కింద ఉన్నారు. పైన ఎంతమంది ఉన్నారు? పైన 3 ఉన్నారు. 12 మంది 2 గుంపులు అయ్యారు కదండి. ఎవరెవరు చెప్పండి, ప్రార్థన చేసుకున్నారు. పేరు కాదు, కొండపైకి ఎక్కి రూపాంతరం పొందిన వారు కదండి. ఏలియా మోషేను చూసిన వారు, ఆయన సంభాషణ విన్నవారు, ఆ పరిశుద్ధ పర్వతం నుండి పరలోకం నుండి తండ్రి అయిన దేవుడు తన కుమారుని మెప్పు ఇస్తుంటే ఆ మెప్పు మహిమ ఘనత చూసినవారు, ఈ నా ప్రియ కుమారుడు ఏమైంది నేను ఆనందిస్తున్నా, ప్రభు యొక్క రూపాంతరము చూసినవారు, ఆయన తేజస్, ఆయన ముఖం సూర్య కాంతి కంటే ప్రకాశంగా వెలుగుతున్నదా, ఆయన వస్త్రము తెల్ల
తెల్లటి వస్త్రము, ఆ ప్రభు యొక్క మహిమ, ఆ ప్రభు యొక్క మహిమ, ప్రభువుతో ఉండుట, ప్రభువుతో కొండ ఎక్కుట, ప్రభుతో ఉన్నత శిఖరాలకు వెళ్ళుట, ఆ మహిమలో ప్రవేశించుట, ఆయన ప్రార్థన, ఆయన ముఖం మారుట, ఆయన రూపాంతరం చెందుట, ఆ ఉన్నతమైన అనుభవం, ఆ రూపాంతర అనుభవం, ఆ పరిశుద్ధ పర్వత అనుభవం, తండ్రి యొక్క మాటలు వింట, ఈయన ఆ తండ్రి ద్వారా మెప్పు మహిమ ఘనత పొందుట మేము ఉన్నాము, మేము విన్నాము, మేము చూసామంటాడు పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. ఆ పరిశుద్ధ పర్వతం పైన మేము ఆయనతో ఉన్నాము, ఆ శబ్దం రాక విన్నాము, మేము చూసాం. ఆ పర్వత పైకి ఎక్కిన వారికి ఎంత ఆత్మీయమైన ఆ ఉన్నత స్థితి, ఆ మహిమా స్థితిని చూపిస్తుందండి. మరి కొండ దిగులు ఎంతమంది ఉన్నారండి? మరి ఏం చేస్తున్నారు? కనీసం ప్రార్థన చేసి దయ్యం కూడా నిలబడలేకపోయారు. నేను చైన్ అయిపోయాను కదండి. 2 గుంపులు అయ్యారు విశ్వాసులు, శిష్యులు కానీ విశ్వాసం. ఒక గుంపు ఈ గుంపు ప్రభుత్వం పాటు ఉన్నత శిఖరానికి ఎక్కి ఆత్మీయంగా ఉన్నతముగా ఎదిగిన వారు. మరి గుంపు కొండ కింద దిగుని ఉన్నవారు. ఏ గుంపు ఎక్కువ ఉన్నారు చెప్పండి, చెప్పండి. కొండ దిగునున్న వాళ్ళే గుంపు ఎక్కువ. ఎప్పుడు? అప్పుడా ఇప్పుడా? అప్పుడు వాళ్ళే, ఇప్పుడు వాళ్ళే. నువ్వే గుంపులో ఉన్నావు? నువ్వే గుంపులో ఉన్నావు? కొండ దిగునున్న గుంపులో ఉన్నావా? కొండ ఎక్కిన గుంపులో ఉన్నావా? ఎక్కిన వారు ప్రభువు రూపాంతరం చూశారు, తండ్రి దేవుని స్వరము విన్నారు. ఏలియా మోషేలను చూశారు, వారి సంభాషణ విన్నారు. వారికి అనుభవం, ఆ కొండ దిగులు ఉన్నవారు వేదన పొందారు, అవమానం పొందారు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి నన్ను ఎక్కించు. If you have that desire, ఆ కోరిక నీకుంటే, ఆ పట్టుదల నీకుంటే, ఆ దీక్ష నీకుంటే, నేను ఎక్కలేని ఉన్నత స్థితికి, ఆత్మీయ స్థితికి ఎదిగి నా ప్రభువుకు మహిమ తీసుకురావాలని ఆ కోరిక ఉంటే, ఆ ఉన్నత స్థితికి తీసుకువెళ్ళే ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన తీసుకువెళ్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహిమ గల మా తండ్రి,